శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి జనవరి 22, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మన వీడియోని ఎవరైనా సరే కట్ చేసి టిక్టాక్లో పెడుతున్నట్లయితే దయచేసి అలాంటి వీడియోలు అయితే ఇంకా పెట్టకండి ఇకపైన. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది ఇలాంటి పని చేస్తున్నారు. మన వీడియోలను కట్ చేయడం, వాటిని తీసుకెళ్ళి టిక్టాక్లో పెట్టడం. సో టిక్టాక్లో చాలామంది వాటిని అయితే చూస్తున్నారు. సో పనికి వచ్చేటివి అయితే పర్లేదు, కానీ ఒక్కొక్కసారి అది మనకి ప్రాబ్లంగా ఉంటుంది. అది ఎందుకంటే రీసెంట్గా మనం ఒక కానూన్ గురించి చెప్పాం. మరుసటి రోజు మళ్ళీ మనం లైవ్ పెట్టి చెప్పడం జరిగింది, ఆ కానూన్ క్యాన్సిల్ చేసేస్తారని చెప్పేసి. అయితే ఒక వ్యక్తి ఏం చేశాడంటే మన వీడియోని కట్ చేసి అతను టిక్టాక్ ఐడిలో పెట్టుకున్నాడు. అది ఇప్పటికీ ఇంకా వీడియో అయితే వైరల్ అవుతూనే ఉంది. సో చాలామంది దాని కారణంగా ఏం చెప్తున్నారంటే మనకి మెసేజ్ పెట్టడం వాట్సాప్లో కానీ, లేదంటే మామూలు కామెంట్స్లో కానీ, లేదా డైరెక్ట్గా నన్నే వచ్చి కలుస్తున్నారన్న మీరు చెప్పారు కదా టిక్టాక్లో నేను చూశాను. అయ్యో బాబు, నాకు టిక్టాక్ ఐడియే లేదు ఇంతవరకు అనేసి అంటే, లేదండి ఇది కూడా అని చెప్పేసి కొంతమంది మెసేజ్ చూపించడం, అలాగే కొంతమంది మనకి స్క్రీన్ షాట్లు తీసుకొని పెట్టడం జరిగింది. సో అప్పుడు నేను చూసింది ఏంటంటే బ్యాచులర్ అబ్బాయి అనేటువంటి నేమ్తో ఇతనికి టిక్టాక్ ఐడి ఉంది. ఆ ఐడి నెంబర్ వచ్చి UR45525 UR45525 అన్నటువంటి ఐడి తోటి బ్యాచులర్ అనేటువంటి అబ్బాయి నేమ్ తోటి ఆ టిక్టాక్ ఐడి ఇతనికి ఉంది. అందులో మనకు సంబంధించిన వీడియోలు ఏదైనా పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఈ బ్యాచులర్ అనేటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఐడి తోటి అతను కనుక మీరు వీడియో చూస్తున్నట్లయితే దయచేసి నా వీడియోలు అయితే డిలీట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు అది వైరల్ అవడం వల్ల అది రేపు మనకి ఇష్యూ అవడానికి అవకాశం ఉంటుంది. లేని కానూన్ మీరు ఎలా చెప్తారని చెప్పేసి అది ఎప్పుడో జరిగిపోయిందండి. కాబట్టి దయచేసి మనల్ని పెట్టకండి. ఏదైనా ఒక మెసేజ్ రూపంలో ఉన్నటువంటి వీడియోలు పెట్టుకుంటే మీరు దానివల్ల మీకు యూజ్ ఉండొచ్చేమో, కానీ ఇవి ఏంటంటే డైలీ ఎప్పటికప్పుడు అప్డేట్ మాత్రమే అవి. సో ఒక్కొక్కసారి ఇలాంటి కానూన్లు క్యాన్సిల్ అయినప్పుడు మనం అది మళ్ళీ వైరల్ చేసాం అనుకోండి, అది మనకి ఇష్యూ అవుతుంది. దయచేసి ఆ వీడియో అయితే కనుక డిలీట్ చేయండి. ఒకవేళ మీరు డిలీట్ చేయకపోతే కనుక మన వీడియోలు చూస్తున్నటువంటి మిగతా సబ్స్క్రైబర్ మీకు ఎవరికైనా సరే టిక్టాక్ ఐడి ఉంటే కనుక మీరు దయచేసి ఆ బ్యాచులర్ అబ్బాయి ఏదైతే నేమ్ ఉందో దాంట్లోకి వెళ్ళి ఈ UR45525 ఐడి నెంబర్ అది. సో అందులో మన వీడియోస్కి రిపోర్ట్ కొట్టండి దయచేసి. అప్పుడైనా సరే అందులో మన వీడియోలు అయితే కనుక డిలీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన వీడియోలు ఆ విధంగా వైరల్ అవ్వకూడదు వేరే వాళ్ళ ఐడీలో. ఎందుకంటే మనం యూట్యూబ్లో కష్టపడి పెడుతున్నాం, మనకి ఇక్కడేమో ఎవరు చూడట్లేదు, ఎక్కడ ఏమి వైరల్ అవ్వట్లేదు. మనం ఆ రోజు వీడియో పెట్టాం, దీంట్లో మహా అంటే చూసింది 7,000 మంది మాత్రమే. ఆ టిక్టాక్లో చూసినది ఎంతమంది తెలిసినా దగ్గర 30,000 మంది పైన చూస్తున్నారు. ఇప్పుడు నేను నిన్నటి చూసినప్పటికీ, మరి ఈ రోజుకి ఎంతమంది చూసారో తెలియదు. చూడండి, దానివల్ల మనకి యూట్యూబ్లో మనం కష్టపడి పెడుతున్నందుకు మనకి రెవెన్యూ ఉండట్లేదు. బోనస్గా ఇలాంటివి ఉంటాయి, మళ్ళీ మనకి స్ట్రెయిన్ అనమాట. మైండ్కి అంతా మళ్ళీ ఇబ్బంది. ఎందుకంటే దాని గురించి ఎక్కువ ఆలోచించాలి, టెన్షన్ ఒకటి. తిట్టే వాళ్ళు తిడుతూ ఉంటారు, ఒక పక్క తిట్లు తినాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడో జరిగిపోయింది, ఆ కానూన్ లేదు కంటే ఎలా చెప్తారు మీరు అని చెప్పేసి. సో ఇలాంటి కొన్ని మన టెన్షన్స్ కూడా పడాల్సి వస్తుంది. దయచేసి ఇకపైనా సరే నా వీడియోలు మాత్రం కట్ చేసి టిక్టాక్లో మాత్రం పెట్టకండి. ఎందుకంటే నాకు టిక్టాక్ ఐడినే లేదు. మీరు కూడా ఒకసారి గమనించండి. ఎక్కడైనా సరే టిక్టాక్లో నాకు సంబంధించిన వీడియో వచ్చినట్లయితే నాకు దయచేసి మెసేజ్ పెట్టండి. ఎందుకంటే నాకైతే ఐడినే లేదు. కాబట్టి టిక్టాక్లో ఎవరైనా నాకు సంబంధించిన వీడియోలు కట్ చేసి పోస్ట్ చేస్తే దానికి నాకైతే సంబంధం లేదు. సో దయచేసి ఈ బ్యాచులర్ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను నా వీడియోలు అయితే ఇకపైన పోస్ట్ చేయకండి. కువైట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏకీకృత అప్లికేషన్ ఏదైనా ఉందంటే అది సాహిల్ అప్లికేషన్. మనందరికీ తెలుసు కదా. ఈ సాహిల్ అప్లికేషన్లో కొత్త ఫీచర్స్ అయితే తీసుకొస్తున్నారు, కొత్త సర్వీసులు, సేవలు అయితే తీసుకురావడం జరుగుతుంది. నిన్న కూడా మనం చెప్పుకున్న ఒక 2 కొత్త సేవలు అయితే అందుబాటులోకి వచ్చాయని చెప్పేసి ఇవాళ మళ్ళీ ఇంకొక సేవ అయితే అందుబాటులోకి వచ్చింది. సో ఈ సర్వీస్ ఏంటంటే వెహికల్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అనేటువంటిది రెన్యువల్, అంటే దఫ్తర్ ఏదైతే ఉంటుందో అది రెన్యువల్ చేసుకోవడానికి ఈ సాహిల్ అప్లికేషన్ ద్వారా కుదురుతుంది. ఆ సర్వీస్ని అయితే ప్రస్తుతానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. కువైట్లో ఎవరైతే లోన్స్ తీసుకొని ఉంటారు, అంటే అవి ఏదైనా మనం ఒక వస్తువు పైన తీసుకొని ఉండొచ్చు, లేదంటే బ్యాంకు ద్వారా తీసుకొని ఉండొచ్చు, ఇంక వేరే ఏదైనా ద్వారా సరే మన డబ్బులు ఏదైనా తీసుకోండి, వాటిని తిరిగి మనం ఇంకా చెల్లించకుండా ఉంటే అవి ఎంత డ్యూస్ ఉన్నాయి ఏమిటని తెలుసుకోవడానికి కానీ, అలాగే మన పైన ఏదైనా కేసులు ఉన్నాయి ఏంటని తెలుసుకోవడానికి కానీ, న్యాయపరమైనటువంటి సమస్యలు ఏదైనా ఉంటావో తెలుసుకోవడం కానీ, ఇలాంటి వాటన్నిటికి సంబంధించినట్టు కూడా ఈ సాహిల్ అప్లికేషన్లో ప్రస్తుతానికి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రవాసీలు కువైట్కి ఇన్ను అలాగే ఎగ్జిట్ ఎన్నిసార్లు వచ్చారు, ఎన్నిసార్లు వెళ్ళారు అనేటువంటి రిపోర్ట్ కూడా ఇప్పుడు మనం దీని ద్వారా తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా సాహిల్ అప్లికేషన్లో కొత్త ఫీచర్స్ అయితే వస్తున్నాయి. సో ఇకపైన ఎవరైనా సరే వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అనేటువంటిది రెన్యువల్ చేసుకోవాలంటే ఈ సాహిల్ అప్లికేషన్ ద్వారా కుదురుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు కువైట్లో ఎవరైతే నివాస చట్టాన్ని ఉల్లంఘించారో అలాంటి వారిని ముఖ్యంగా లక్ష్యం చేసుకుని ఫర్వానియా గవర్నరేట్లోని జిలీబ్ ఆల్ షువేక్ ఈ ప్రాంతంలో, అలాగే అహ్మదీ గవర్నరేట్లోని ఫాహిల్ ప్రాంతం ఇక్కడ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారుగా
ఒక 120 మందిని అదుపులో తీసుకున్నారు. అలాగే రోజువారీ పనులకు వెళ్తున్నటువంటి ఒక ముగ్గురు, మొత్తం కలిపి ఒక 123 మందిని అదుపులో తీసుకున్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది ఈ స్పాన్సర్ దగ్గర అనుమతి లేకుండా పార్ట్ టైం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే అకామాలు అయిపోయి వాళ్ళు దేశం విడిచి వెళ్లకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. అలాగే సరైనటువంటి పత్రాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వీరందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రిఫర్ చేశారు. జహరా గవర్నరేట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ అధికారులు అబ్దల్లి ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక మార్కెట్, అంటే టెంపరవరీగా ఏర్పాటు చేసినటువంటి ఈ కూరగాయలు అమ్మడానికి, అలాగే వెజిటబుల్స్ ఇలాంటివి ఉంటాయి, ఫ్రూట్స్ కానీ ఇలాంటివి అమ్మడానికి ఏర్పాటు చేసినటువంటి మార్కెట్ ఏదైతే ఉంటుందో ఆ మార్కెట్ని తొలగించారు. ఎందుకంటే అనధికారికంగా అక్కడ వాళ్ళకి అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ లేదు. దాంతో మున్సిపాలిటీ అధికారులు ఈ చర్య తనక తీసుకోవడం జరిగింది. కువైట్లోని సోషల్ మీడియాలో ఒక వీడియో తనక వైరల్ అయింది. ఆ వీడియోలో ఉన్నది ఏమిటంటే ఎయిర్పోర్ట్ దగ్గర ఒక పోలీస్ అధికారి అలాగే ఒక కువైట్కి సంబంధించిన పౌరుడు అయితే గొడవ పడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో అయితే వైరల్ అయింది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ప్రస్తుతానికి దీనిపైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. సో ఈ వీడియోలో ఒక పోలీస్ అతనే ఇంకొక వ్యక్తిని కొడుతున్నట్లు ఇందులో ఉంది. సో దీనిపైన విచారణ జరుపుతాం. అలాగే కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే పోలీస్ అధికారి ఈ వీడియోలో ఉన్నారో అతనిపైన ఈ క్రమశిక్షణ రాహిత్యం కింద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే అక్కడ వీడియోలో చూసినట్లయితే చాలా క్లియర్గా ఉంది. పోలీస్ అతను ఇంకొక అతన్ని కొడుతున్నాడు అనమాట. అది కూడా తరిమి కొట్టడం జరుగుతుంది ఎయిర్పోర్ట్ దగ్గర. మరి అది ఎందుకు జరిగింది ఏమిటి అనే దాని గురించి మనకు పూర్తి వివరాలు అయితే తెలియదు. చిన్న వీడియో క్లిప్ మాత్రం అయితే ఆ వీడియో క్లిప్ మనం ప్లే చేయట్లేదు. ప్లే చేస్తే కమ్యూనిటీ గైడ్లైన్స్ కింద ఈ వీడియో మొత్తం డిలీట్ చేస్తారు. జస్ట్ మీకు స్క్రీన్ షాట్ తీసి మాత్రమే పెడుతున్నాను. సో ప్రస్తుతానికి అయితే దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది. పూర్తి విచారణ జరిగిన తర్వాత ఆ పోలీస్ అధికారిపైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఆల్జోర్ ప్రాంతంలోని ఒక నిర్మాణ ప్రాజెక్టులో పనులు జరుగుతూ ఉండగా మట్టి చర్యలు విరిగిపడడంతో 2 కార్మికులు ఆ మట్టి చర్యల కింద పడిపోయారు. దీంతో రెస్క్యూ టీం హుటాహుటిన అక్కడ చేరుకొని వారిని బయట తీయడానికి ట్రై చేశారు. అయితే ఒక వ్యక్తి తీవ్రమైనటువంటి గాయాలవడంతో అతన్ని హాస్పిటల్కి తరలించారు. ఇంకొక వ్యక్తి మాత్రం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సో దీంతో అబ్బాయిని అతనికి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు. ఆ తీవ్రమైనటువంటి గాయాలు ఎవరికైతే ఆ వ్యక్తిని చికిత్స కోసం చెప్పేసి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించారు. మైదాన్ హవాలీలోని పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తి వచ్చి కంప్లైంట్ చేశాడు. ఏమనేసి అంటే నా అకౌంట్లో నుంచి డబ్బులు పోయింది. అది ఎలా పోయింది అనేసి అంటే అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీ అకౌంట్ బ్లాక్ అయింది, మీ అకౌంట్ మళ్ళీ యాక్టివేట్ చేయాలంటే మీకు ఒక ఓటీపీ వస్తుంది, అది చెప్పండి, యాక్టివేట్ చేస్తామని చెప్పేసి నేను పోలీస్ అధికారిని అని చెప్పేసి తెలియజేశాడంట. సో దీంతో ఇతను మరి ఏ మూడ్లో ఉన్నాడేమో తెలియదు కానీ అతనికి ఓటీపీ రావడం అలాగే ఓటీపీ చెప్పడం అన్నీ జరిగిపోయి దీని తర్వాత ఇతని అకౌంట్లో నుంచి ఒకసారి 1000 దినార్లు అలాగే ఇంకోసారి 2000 దినార్లు మొత్తం 3000 దినార్లు స్వాహా, మొత్తం అంతా ఖాళీ అయిపోయింది. దీంతో అతను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీసు వాళ్ళు విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన తర్వాత వీళ్ళు గుర్తించింది ఏంటంటే అది మొదటగా డబ్బులు వచ్చి ఒక ప్రవాసీడి యొక్క అకౌంట్లోకి వెళ్ళింది. ఆ ప్రవాసీని అదుపులో తీసుకుని అతను విచారించగా అసలు నాకు దీనికి సంబంధించిన సమాచారమే నాకు తెలియదండి, నా అకౌంట్లోకి వచ్చింది వెళ్ళింది కూడా నాకు తెలియదండి అని చెప్పేసి అతను చెప్పారు. దాని తర్వాత మళ్ళీ వీళ్ళు దర్యాప్తు అతను కొనసాగించిన తర్వాత తెలిసిందంటే ఈ డబ్బులు మొత్తం ఒక బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి ట్రాన్స్ఫర్ అయిందనమాట. బంగ్లాదేశ్ సంబంధించిన వ్యక్తికి ట్రాన్స్ఫర్ అయింది. అయితే ఆ వ్యక్తిని పట్టుకోవడానికి చూస్తే ఆ వ్యక్తి ఆల్రెడీ దేశం వదిలి వెళ్ళిపోయాడు, పారిపోయాడు దేశం వదిలేసి. సో ఈ విధంగా ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. గతంలో కూడా మనం దీని గురించి చెప్పడం జరిగింది. మీకు ఎవరికైనా సరే మేము పోలీసు వాళ్ళం కానీ లేదంటే మేము బ్యాంకు వాళ్ళము లేదంటే మీ సివిల్ ఐడి కార్డు వెరిఫై చేయాలి, ఇలాగా ఏదైనా సరే మీకు కాల్స్ వచ్చినట్లయితే దయచేసి మీకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అందించకండి. మీ సివిల్ ఐడి కార్డు నెంబర్ కానీ లేదంటే మీకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ కానీ ఇంకా పాస్పోర్ట్ డీటెయిల్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కానీ అందించకండి. ఏదైనా వాళ్ళు అడిగితే కనుక మేమే డైరెక్ట్గా వచ్చి ఆఫీస్లో కలుస్తాం, మీ ఆఫీస్ అడ్రస్ చెప్పండి అని చెప్పేసి చెప్పండి. ఒకవేళ వీడియో కాల్ చేసి నేను పోలీస్ వ్యక్తిని చూడండి, నా ఐడి కార్డు నేను పోలీస్ అన్నా సరే మీరు డీటెయిల్స్ ఏదైనా అందించకండి. మీరు ఏ పోలీస్ స్టేషన్ చెప్పండి, నేను అక్కడికే వస్తాను అని చెప్పేసి చెప్పండి. సో అంత ధైర్యంగా ఉండాలి తప్ప పోలీసులు ఫోన్ చేసి అమ్మ పోలీస్ అని చెప్పేసి భయపడి మీరు డీటెయిల్స్ ఇచ్చినట్లయితే నష్టపోయేది మీరే. కాబట్టి ఇలాంటి విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అయోధ్యలో నెరవేరిన 5 శతాబ్దాల కళ ఈరోజు అంగరంగ వైభవంగా అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరిగింది. బాలరామ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారు ఇవాళ. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు హాజరయ్యారు. అలాగే చాలామంది లైవ్లో, కోట్ల మంది లైవ్లో చూసి తరించడం జరిగింది. సో ఇది ఎంతైనా సరే చాలా గొప్ప విషయం చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మన లైఫ్లో మరొకసారి ఇలాంటివి చూస్తామో లేదో మనకు తెలియదు. సో అంత ఘనంగా అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఇక్కడ చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఇదంతా కూడా ప్రజల సొత్తుతోనే కదా చేశారని చెప్పేసి. సో ఈ ఒక్క విషయం గురించి మాత్రమే మీకు నేను చెప్పదలుచుకుంటున్నాను. ఇందులో ప్రజలు ట్యాక్స్ రూపంలో చెల్లించిన డబ్బులు కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు కానీ ఒక్క రూపాయి కూడా యూజ్ చేయలేదు.
మీరు అనుకోవచ్చు గవర్నమెంట్ కట్టించుంటుంది కదా, గవర్నమెంట్ డబ్బులు అంటే ఇంకా మనం కట్టిన ట్యాక్స్ డబ్బులే కదా. సో ఇందులో ఒక్క రూపాయి కూడా మన డబ్బులు యూజ్ చేయలేదు, అంటే ట్యాక్స్ రూపంలో కట్టినటువంటి గవర్నమెంట్కి కట్టిన డబ్బులు అయితే యూజ్ చేయలేదు. సో ఇది ఎప్పుడైతే ట్రస్ట్ని ఏర్పాటు చేశారో 2020లో, సో ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పుడు విరాళాలు సేకరించడం మొదలుపెట్టారు. ఆ విరాళాల రూపంలో వీళ్ళకి వచ్చినటువంటి డబ్బులు సుమారుగా 3,000 కోట్ల రూపాయలు. అందులో గుడి నిర్మాణానికి అయినటువంటి ఖర్చు ఎంత తెలిసిన సుమారుగా 1,800 కోట్ల రూపాయలు. ఇంకా సుమారుగా ఒక 1,700 కోట్ల రూపాయలు ఏదైనా మిగిలి ఉంది. సో దాన్ని మొత్తాన్ని కూడా దీన్ని మెయింటెనెన్స్ కొన్ని సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ చేయడానికి కానీ, లేదంటే ఇంకా వేరే ఏదైనా సరే అభివృద్ధి కార్యక్రమాలకి ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. సో ఏదైనప్పటికీ విరాళాల కింద సేకరించిన డబ్బులు తప్ప గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ, లేదంటే ఏ ఒక్క వ్యక్తి దగ్గర నుంచో కానీ సేకరించున్నది కాదు. దేశవ్యాప్తంగా అలాగే రామభక్తులు ఎవరైతే ఉంటారో, భారతదేశం పైన ప్రేమ ఎవరికైతే ఉంటుందో అలాంటి వారి దగ్గర నుంచి సేకరించిన విరాళాల డబ్బులు మాత్రమే. సో ఈ ఒక్క విషయం మాత్రం నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే దీనిపైన చాలామందికి ఒక అపోహ ఉంది, మన డబ్బులతోనే కదా కట్టారు, ఇంత ఘనంగా చేశారు, ఇంత డబ్బులు వేస్ట్ చేశారు, ఇంకేదైనా కట్టిండొచ్చు కదా అని చెప్పేసి. సో గవర్నమెంట్ డబ్బులు అయితే కనుక కాదు, మనకు మనంగా డబ్బులు చందాలు వేసుకొని కట్టినటువంటి గుడి అది, విరాళాల కింద ఇచ్చి కట్టినటువంటి గుడి. సో అది అందరికీ సంబంధించినటువంటి, భారతదేశ ప్రజలు ఎవరైతే విరాళాలు ఇచ్చారో వాళ్ళందరికీ సంబంధించినటువంటిది. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మాత్రం కొద్దిగా మీరు గమనిస్తే చాలా మంచిది. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క బయట అవుతున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా 269 రూపాయలు 68 పైసలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతి అనేటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 19,500 పిలుసుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 25,159 పిలుసుగా ఉంది. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కువైట్ నుంచి ఇండియాకి కార్గో ధర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా? అయితే కువైట్లో మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ ఉంది. చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు. అలాగే మీ వస్తువులను చాలా సేఫ్గా తొందరగా ఇంటికి కూడా చేర్చడం జరుగుతుంది. మీరు ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సీ కార్గో దేని ద్వారా సరే వస్తువులు పంపించాలనుకుంటే మీకు డిస్ప్లేలో నేను వాళ్ళకి సంబంధించిన నెంబర్లు ఇస్తాను. ఆ నెంబర్లకు కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్. ఫ్రెండ్స్, మరొకసారి తెలియజేస్తున్నాను, మీరు ఎవరు కానీ నా వీడియోలని కట్ చేసి టిక్టాక్లో మాత్రం అప్డేట్ చేయకండి. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.